జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండల కేంద్రంలో క్రైస్తవ శాంతి ర్యాలీలో పాల్గొన్న భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం ఉదయం భూపాల్పల్లి పట్టణ కేంద్రంలో 36 క్రైస్తవ సంఘాలు ఏకమై బాంపులగడ్డ నుండి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీలో ముఖ్య అతిథిగా భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ హక్కులుంటాయని చెప్పారు. అన్ని కులాలు మతాలు ఒక్కటే అన్నారు. కులాలు మతాలు భేదం లేకుండా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు తమకు కమ్యూనిటీ భవనం కావాలని కోరగా వారికి కమ్యూనిటీ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం క్రైస్తవ సంఘం నాయకులు రాజవీరు మనోహర్, కనుక రత్నం, పాస్టర్లు మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 36 చర్చీలు ఏకమై ఒకే ర్యాలీ మీద ఒకే తాటి మీద ఈరోజు మత సామరస్యాన్ని కాపాడే విధంగా, శాంతిని కాపాడే విధంగా ర్యాలీ నిర్వహించడం ఇది ప్రజాస్వామ్య విలువలను కానీ వాళ్ళ యొక్క మరి ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో ఎవరి కోరికలను ఎవరి ఇష్టాలను వారిని మనము సమర్థించవలసినటువంటి అవసరం ప్రజాస్వామ్య విలువలపై ఉంది. కానీ ప్రభుత్వాలు ఈరోజు మరి కులాల పేరుతో మతాల పేరుతో ఈరోజు విభజించి పాలించి ఈరోజు ఎక్కువ సంఖ్య ఎవరి ఉంటే వాళ్ళ లబ్ధి పొందుదామని ప్రభుత్వాలు ఏలుదామనేటువంటి ఒక ఆలోచన, అది దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు హిందువులు కానీ ముస్లింలు కానీ అదేవిధంగా క్రైస్తవులు కానీ క్రిస్టియన్స్ కానీ మైనారిటీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా ప్రభుత్వాలు నడవవలసిన అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మత సామరస్యాన్ని కాపాడేటువంటి వారెవరు మత సామరస్యాన్ని మరి చిచ్చుపెట్టి అదే లబ్ధి పొందేటువంటి ఒక శక్తుల గురించి కూడా గంట కనిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికి వాళ్ళు ప్రమాదకరమని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఐక్యంగా నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మనోభావాల లోపల ఏదున్నా కానీ ఈరోజు ఐక్యంగా ఈరోజు భూపాలపల్లిలో ఉన్నటువంటి 36 చర్చిల సంఘాలు ఏదైతే ఉన్నదో ఐక్యంగా ఉండి ఒకే మాట ఒకే నినాదం ఒకే బాట మీద నడుస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా వారికి కోరినటువంటి ఏదైతే మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా కేంద్రంలో మాకు ఒక మీటింగ్స్ కొరకు కానీ ఒక సమావేశాల కొరకు కానీ స్థలం కమ్యూనిటీ హాల్ కావాలని కోరారు. తప్పకుండా నేను నా నిధి నుంచి కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఇస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కానీ ఐక్యమత్యం మంచి ఏంది చెడు ఏంది అనేది గమనించవలసినటువంటి అవసరం ఈ 36 చర్చిలకు సంబంధించినటువంటి పాస్టర్లు గమనించాలని నేను కోరుతున్నాం. ఒక జాతి లేదు, అందరూ కలిసి యేసు మరణించి తిరిగి లేచాడని ఈ సువార్త మనం తీసుకొని వచ్చాం. ఈ భూపాలపల్లి పట్టణ ప్రజలందరూ కూడా మాతో కూడా ప్రభువును వెంబడించాలని, రక్షణ పొందాలని, విమోచన పొందాలని, విడుదల పొందాలని, స్వస్థత పొందాలని, సమాధానం పొందాలని, ఆనందం పొందాలని, ఆశీర్వాదం పొందాలని, శాంతిని పొందాలని ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభవార్త తీసుకొచ్చాం. ఎందుకనగా దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా నశించిన దేవుడికి ఇష్టం లేదు, అనగా నరకం పోవడం దేవుడికి ఇష్టం లేదు. అందరిని మారు మనసు పొంది రక్షణ పొంది ఆ పరలోకానికి లేదా వైకుంఠానికి, ఆ దేవలోకానికి పరలోకానికి వెళ్ళాలని దేవుడు నిశ్చయించిన ప్రకారంగా యేసే నిజమైన దేవుడని, యేసే రక్షకుడని, యేసే విమోచకుడని, యేసే పాప విమోచకుడని తెలియపరచడానికి ఇదిగో భూపాలపల్లి క్రైస్తవ సమూహం అంతా మీ ఎందుకు వచ్చారని తెలియపరుస్తున్నాం. ఈ యొక్క అంబేద్కర్ కూడలో తెలియపరుస్తున్న ఈ విషయం ఏంటనగా యేసు రక్షకుడని మహానామ తెలియపరుస్తున్నాం, రూఢిగా తెలియపరుస్తున్నాం, సమముఖంగా తెలియపరుస్తున్నాం, మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాం, జనుల ద్వారా తెలియపరుస్తున్నాం, సురక్ష దూరం ద్వారా తెలియపరుస్తున్నాం, డబ్బుల ద్వారా తెలియపరుస్తున్నాం, గీజా ద్వారా తెలియపరుస్తున్నాం. సేవకులందరూ కలిసి నాతోటి సహోదరులు, నాతోటి బంధుమిత్రులు, నాతోటి క్రైస్తవులు, నాతోటి క్రైస్తవేతరులందరూ కూడా యేసే నిజమైన దేవుడని రక్షణ పొందాలని తెలియపరుస్తూ మేము ముందుకు వచ్చాం. అని చేత ఇదేదో విదేశీ మతాన్ని కాపుతున్నామని బిడ్డారా, ఇక్కడ ఉన్న వారందరూ కులానికి ఒకరు మతానికి
అందరం కలిసి ఏసయ్య నమ్ముకున్నాం. ఈ ఏసయ్య నాకు సమాధానం ఇచ్చాడని, మాకు నెమ్మదిని ఇచ్చాడని, సంతోషం ఇచ్చాడని, స్వస్థతని ఇచ్చాడని ఎక్కడికి వచ్చాం. మీ ఎక్కడికి వచ్చిన ఈశ్వరత్వాలను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసినట్లయితే ఎవరు తప్పించుకోలేరు కనుక దయచేసి ఏసయ్య నిజమైన దేవుడని అందరం రెండు చేతులెత్తి పౌరు స్థుతించుతాం. హల్లెలూయా. రన్ ఫర్ జీసస్ అంటే ఏంటో అర్థం తెలవాలా? ఈ రోడ్డు మీద నిలబడి జెండాలు పట్టుకొని పాటలు పాడుతూ వెళుతున్నామంటే డబ్బు కళాకారులు వారికి ఇచ్చిన తలాంతులు ప్రదర్శించి ఒకరి మీద ఒకరు పైన యేసు కొరకు పరిగెత్తాలనేటువంటి జెండా వారు ఎందుకు పట్టుకున్నారో తెలుసా? 2025 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో మానవ జీవితముని ఎత్తి 33 సంవత్సరాలు జీవించి నిన్నటి దినమున 3.5 గంటలు శ్రమపడి ప్రజలందరి కొరకు రక్షించడానికి ఆ ఒకే వ్యక్తి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి శిలువ మీద యేసయ్య మరణించాడు. అది నిన్న జరిగింది. అది శుక్రవారం. నిన్న దినమున రాత్రి యేసుక్రీస్తు ప్రభువును సమాధిలో పెట్టి ఈ దినమున సమాధిలో ఉండబడిన ప్రభువు దగ్గరికి నాడు ఆయనతో ఉన్న శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి స్త్రీలు, నమ్ముకున్నటువంటి వ్యక్తులు యేసు దగ్గరికి పరిగెత్తారు. హల్లెలూయా. యేసు దగ్గరికి పరిగెత్తేసరికి సమాధిలో పెట్టబడినటువంటి యేసయ్య, సమాధిలో దాచబడినటువంటి యేసయ్య ఆయన రేపటి ఉదయకాల స్తంభమున లేచి ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ ద్వారా ఆయన లోకరక్షకుడు ప్రజలందరి వరకు ప్రాణం పెట్టాడు. మరణించినటువంటి సమాజంలో పెట్టబడిన యేసయ్య దగ్గరికి మనం పరిగెత్తలేకపోతే ఆయన ఈ లోకానికి మరణం మాత్రమే కాదు, రక్తం మాత్రమే కాదు, తిరిగి పునరుత్థానుడై సజీవుడై మృత్యుంజయుడిగా ఈ లోకంలో ఉన్నాడు. ఈ సంగతిని చెప్పడానికి క్రైస్తవ సంఘాలు, సేవకులు ఈ దినమున రోడ్డుకు ఎక్కడం జరిగింది. మీకు నమ్మితే, మీరు విశ్వసిస్తే, మీరు ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడను కాను. శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన మాట చెప్పాడు. నన్ను ప్రేమించేవారు, నన్ను ఆరాధించేవారు, నన్ను ఎలా ప్రార్థిస్తున్నారు, నన్ను ఎలా గౌరవిస్తున్నారు, మీ పొరుగు వారిని కూడా ఒకరినొకరు ప్రేమించుకొని ప్రేమానురాగాలతో ఉండాలని కోరుతున్నారు.